1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. అయోధ్య రామ మందిరం కేటుగాళ్లకి వరంగా మారింది. రాములోరి ప్రసాదం ఆన్లైన్లో అమ్ముతామంటూ, డోర్ డెలివరీ చేస్తామంటూ భక్తులకు గాలం వేస్తున్నారు మాయగాళ్లు. ఖాదీ ఆర్గానిక్ మందిర్ దర్శన్ పేరుతో కొన్ని వెబ్సైట్లు ఆన్లైన్లో రామ మందిర ప్రసాదం అమ్ముతామని ప్రకటించాయి. ఇంటికే ప్రసాదాన్ని డెలివరీ చేస్తామంటూ ప్రచారం చేశాయి. ఇది నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో రామ మందిర ట్రస్ట్ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఆన్లైన్లో ప్రసాదం అమ్మకాలు చేపట్టడం లేదంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీనికోసం ఏ విక్రేతను కానీ ఏజెన్సీని కానీ నియమించుకోలేదని వెల్లడించింది. రామాలయ ట్రస్ట్ లాభాపేక్ష లేని సంస్థ అని, అయోధ్యని దర్శించుకునే భక్తులకు ప్రసాదాన్ని కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉచితంగా అందిస్తామని తెలిపింది ట్రస్ట్. రామమందిరం ట్రస్ట్ పేరుతో ఎవరైనా ప్రసాదాన్ని అమ్ముతామంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని తెలిపారు ట్రస్ట్ నిర్వాహకులు. అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు ఏలకుల ప్రసాదాన్ని అందించనున్నారు. దీని తయారీ బాధ్యతని రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి అప్పగించారు. పంచదార ఏలకులతో తయారు చేసే ఇలాచీ దా ఆరని ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. అదే తరహాలో అయోధ్యలోనూ ఈ ప్రసాదం ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రసాదం వ్యవహారాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆన్లైన్లో కేటుగాళ్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలా వెబ్సైట్లు ఆన్లైన్లో ప్రసాదం అమ్ముతామని ప్రచారం చేసుకుంటున్నారు. చాలా మంది భక్తులు ఇప్పటికే కొన్ని వెబ్సైట్లలో ప్రసాదం బుక్ కూడా చేసుకున్నారు. అయితే ఇదంతా మాయగాళ్ల పనేనని రామజన్మభూమి ట్రస్ట్ తేల్చి చెప్పింది. తాము ఆలయ ప్రాంగణంలో మాత్రమే భక్తులకు ఉచితంగా రాములవారి ప్రసాదం అందిస్తామంటోంది. ఆన్లైన్ మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.